నారా లోకేష్తో రాజకీయం అంత ఈజీ కాదు. పైకి కనిపించినంత సాఫ్ట్ కాదు కుర్రాడు. లోపల ఒరిజినల్ మాస్ క్యారెక్టర్ అలాగే ఉంది. ఏదైనా పట్టు పడితే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టకుండా మొండిగా ముందుకెళ్ళటం నారా లోకేష్కి ఈ మధ్య కాదు, 2019 నుంచి బాగా అలవాటు నేర్చుకున్నాడు. దెబ్బ దెబ్బకు రాటు తేలాడు. ఇప్పుడు జగన్కు బొమ్మ కనపడేలా చేస్తున్నాడు. జగన్ మానస పుత్రిక సాక్షికి ఇప్పుడు దాదాపుగా విశాఖ హైకోర్టులో 75 కోట్ల రూపాయల పరువు నష్ట దావాకి పై పోరాడుతున్నాడు. అసలు ఏంటి ఈ స్టోరీ అంటే, 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్ల అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 22, 2019 సాక్షిలో ఒక కథనాన్ని రాశారు. చిన్నబాబు చిరుతిండ్లు ఖర్చు 25 లక్షలు అని చెప్పేసి రాశారు. రాసి అక్కడ సాక్షిలో ఒక కథనం ఏం రాశారంటే, నారా లోకేష్ గారు ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చి ప్రభుత్వ కార్యకలాపాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి వచ్చి విఐపి లాంజ్లో ఉన్నప్పుడు అక్కడ స్నాక్స్ కానీ ఆయన కలవటానికి వచ్చినటువంటి విఐపీలు ఎవరైనా ఉంటే వాళ్ళు స్నాక్స్ ఏవైనా తీసుకున్నప్పుడు ఆ బిల్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇమ్మీడియట్గా క్లియర్ చేసేస్తారు. కానీ నారా లోకేష్ అనే వ్యక్తి తన పర్సనల్స్ ఏ యొక్క ప్రభుత్వాన్ని కాదు, ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడైనా వచ్చి లాంచ్లో స్పెండ్ చేసినప్పుడు ఖర్చు పెట్టినటువంటి చిరుతిండ్ల కోసం అక్షరాలు 25 లక్షలు ఖర్చు పెట్టాడని చెప్పేసి సాక్షిలో ఏ డేట్స్ అని చెప్పి ఒక పెద్ద బిల్స్ లెక్కన రాసి ఒక కథనాన్ని, ఆర్టికల్స్ని ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ అయిపోయింది. సర్క్యులేట్ అయిపోయిన తర్వాత దాని మీద నారా లోకేష్ గారు విశాఖ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. దాని మీద ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది కాబట్టి సాక్షి పైన 75 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసుని ఫైల్ చేశాడు. ఫైల్ చేసిన తర్వాత సాక్షి పేపరు యాజమాన్యం ఇప్పటిదాకా దానిపైన స్పందించకపోవడంతో దాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, అక్కడ ఉన్నటువంటి కోర్టు, జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు విచారణ రావాలి అని చెప్పేసి సాక్షి యాజమాన్యానికి కూడా నోటీసులు పంపించింది. అట్లాగే నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభిస్తున్న ప్రతిసారి ఈ వాయిదాకి లోకేష్ రావాలి అని అంటే ఆ రోజు లోకేష్ పాదయాత్రను వాయిదా వేసుకొని కోర్టులోకి వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆయన మంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది, తాను మంత్రి అయ్యాడు. ఇప్పుడు కూడా నిన్న ఆయన వెళ్ళి కోర్టులో హాజరవటం జరిగింది. హాజరైన తర్వాత మీడియా సమావేశం ముందు ఆయన పెట్టాడు, బాబు నేను విజయవాడ నుంచి విశాఖపట్నానికి నా సొంత డబ్బులతో ఫ్లైట్లో వచ్చాను, నా సొంత డబ్బులతో నేను తిన్నాను, నా సొంత డబ్బులతో నేను హోటల్లో రూమ్ తీసుకున్నాను, ఎక్కడ ప్రభుత్వం నిధులు నేను వాడుకోలేదు అని చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద కౌంటర్ ఇచ్చినట్టే అది కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడికి వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు. ఇక విచ్చలవిడిగా ప్రభుత్వ ధనాన్ని దుబారాగా ఖర్చు పెట్టేశాడు. అట్లాగే ఇంకోటి, నారా లోకేష్ 25 లక్షలు చిరుతిండి తిన్నారనే దానికి కూడా ఇది ఒక కౌంటర్ అటాక్ లాంటిదే అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే నా వ్యక్తిగతమైన డబ్బు నేను ఖర్చు పెట్టినానని చెప్పి చెప్పటం ఆయన. సో ఇంత డెడికేట్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, ఇంత కమిట్మెంట్గా ఉన్నటువంటి నారా లోకేష్ ఈ 75 కోట్ల రూపాయల పరువు నష్ట దావా కోసం సాక్షి యాజమాన్యాన్ని కోర్టుకు ఇచ్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడా కూడా బయటకు వచ్చి పెద్దగా మాట్లాడకుండా తన పని తను కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు చూడండి, చాలా కామ్గా ఉన్నాడు. ఎందుకంటే నారా లోకేష్ 2019 ముందు వరకు ఒక సెక్టర్, ఒక కోణం చూపిస్తే 2019 నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్ జగన్, అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అనేటువంటి ఆ ఇమాజినేషన్ దగ్గరికి తెచ్చుకోవటంలో నారా లోకేష్ సక్సెస్ సాధించాడని చెప్పాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా యువగలం అనేటువంటిది ఒక ప్రభంజనం సృష్టించింది. ఒక యువతని ఆ పార్టీ వైపు కనెక్ట్ చేయడానికి నారా లోకేష్ యొక్క యువగలం కీలక పాత్ర పోషించిందని కూడా చెప్పాలి. ఇక ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి యువగలం అప్పుడు వైఎస్ఆర్ బ్యాచ్ అనుకో విపరీతమైనటువంటి విమర్శలు చేశారు లోకేష్ మీద. కానీ ప్రతి విమర్శని సవాల్గా తీసుకొని ఆయన ముందుకు వెళ్ళాడు, విజయం సాధించాడు. ఎంత మొండిగా ముందుకు వెళ్ళాడంటే అనంతపురం జిల్లాలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు 45 డిగ్రీల ఎండున్నా కూడా చెమట కారుతున్న
ఆయనకి రక్షణగా ఉన్నటువంటి సైన్యం అలసిపోయినా లోకేష్ మాత్రం అలసిపోకుండా ఆ పాదయాత్ర నడిచారంటే అతనికి ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత కసి ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొకటి, నారా సాక్షి పేపర్లు రాసినటువంటి నారా రక్తాసుర అని చెప్పి రాసిన దాని మీద కూడా సాక్షి మీద కేసు వేసి దాని మీద ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్ పప్పులు 3,72,00,000 రూపాయలు బిల్ అయిందని చెప్పేసి మీరు వేశారు కదండి, మరి దానిపైన ఏంటి అని అడిగారు. సోషల్ మీడియా వేరు, క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక వేరు. సాక్షి కానీ వీళ్ళందరూ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు వేసేటువంటి సర్క్యులేషన్స్కి యాజమాన్యం బాధ్యత వహించాలి. పిచ్చి పిచ్చిగా ఎవిడెన్స్ లేకుండా మీరు మీ ఇష్టమసారంగా రాసేసి ఏదో పంపించేస్తే వ్యక్తిగత క్షమాపణ చెప్తూ పేపర్లన్నా ముద్రించాలి. లేకపోతే న్యాయస్థానం ద్వారా న్యాయస్థానంలో కనీసం 10% అది నిజం ఉందని చెప్పేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. కానీ ఇప్పటిదాకా సాక్షి యాజమాన్యం ఆ 2 కేసుల్లో అసలు కోర్టుకే హాజరు కాలేదు అంటే దానికి ఎంత తలపొగురుందో సాక్షి యాజమాన్యానికి అర్థం చేసుకోవాలి. ఇది వాస్తవం. 10% కూడా ఆధారాలను ప్రూవ్ చేయలేని పరిస్థితుల్లో సాక్షి యాజమాన్యం ఉండి తప్పుడు రాతలు రాసి ఇప్పటిదాకా కోర్టులో దాని గురించి కనీసం వాదనలు కూడా వినిపించలేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ సాక్షి యాజమాన్యానికి ఎంత తలపొగురుందని. అలాగే ఈరోజు సోషల్ మీడియా సర్క్యులేట్ అయ్యడానికి ఎవరెవరో సర్క్యులేట్ చేస్తారు, దానికి ఎవడో క్రెడిబిలిటీ ఇవ్వడు. మీరు చూడండి, ఏదైనా ఒక న్యూస్ తెలుసుకున్నప్పుడు ఫలానా చోట ఫలానా జరిగిందంట అనేటువంటిది మీడియా సంస్థ యాడ్ చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. చిన్నబాబు చిరుతిండ్లకు 25 లక్షలు విత్ ప్రూఫ్స్ అని చెప్పేసి ఆ ప్రూఫ్స్తో సహా కాలం డేటా అతను అక్కడ పెట్టాడు. కాబట్టి దాని మీద నారా లోకేష్ గారు ఫైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మరి అంతిమ తీర్పు ఎలా వచ్చిందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే మాత్రం కోర్టులో వాదనలన్నీ కూడా నారా లోకేష్ గారికి ఫేవర్గా ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. అంతేకాకుండా నారా రక్తాసుర మీద కూడా తేల్చాలని చెప్పేసి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న లోకేష్ చిరుతిండ్లకి కేవలం సాక్షి యాజమాన్యాన్ని మాత్రమే యాడ్ చేశారు, కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డిని కూడా యాడ్ చేశాడు. సో మొత్తం మీద మాత్రం లోకేష్ పైకి కనిపించినంత సాఫ్ట్ కాదు. ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడో ఆ లక్ష్యాన్ని కొట్టడం కోసం, గురి చూసి కొట్టడం కోసం ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించే వరకు నిద్రపోయినటువంటి ఒక జగముండి అనేది మాత్రం వాస్తవ విషయం.